అంటే గోల్నాక డివిజన్లో హిందూ శ్మశాన వాటికని ఒక మోడర్న్ శ్మశాన వాటిక చేయాలనే ఉద్దేశం సంకల్పం మేము 5 సంవత్సరాల ముందు గెలిచినప్పటి నుండి దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా గతంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అన్నగారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హరీష్ అన్న గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే మోడర్న్ శ్మశాన వాటికకి ఏది కావాలో అన్నీ వివరించడం కూడా జరిగింది. కానీ ఇందులో ఎవరో కొంతమంది పెద్ద నేతనే దీన్ని ఆపినట్టు నాకు సమాచారం ఉంది. దానికి సంబంధించినది కూడా తొందరలో ప్రజలకు టైం వచ్చినప్పుడు అది కూడా వివరిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా గోల్నాక డివిజన్లో 3 ఎకరాల భూమి ఏదైతే బఫర్ జోన్లో ఉందో ఆ బఫర్ జోన్లో కూడా మేము పేద ప్రజలు గోల్నాక డివిజన్లో అందరూ నిరుపేద కుటుంబాలు జీవిస్తుంటాయి కాబట్టి ఆ కుటుంబాలకు ఏదైనా మినీ ఫంక్షన్ హాలో లేకపోతే ఏదైనా పబ్లిక్కి యూజ్ అయ్యే విధంగా ఒక పార్క్ ఏదైనా చేస్తే పేద ప్రజలకు బాగుంటుందని గతంలో చెప్పడం జరిగింది. దాని మీద ఫైట్ చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రెండింటిని ఆపడానికి ఎవరు దానికి వెనకాల ఉన్నారో అన్నీ టైము సందర్భం వచ్చినప్పుడు మీ మీడియా ద్వారా ప్రజల దృష్టి కూడా తీసుకెళ్తా. కానీ ఏది ఏమైనప్పటికీ కొన్ని రోజులు ఆపుతుండొచ్చు, కానీ నేను 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉంటా. తప్పకుండా గోల్నాక డివిజన్ హిందూ శ్మశాన వాటికని ఒక బ్రహ్మాండమైన ఆదర్శ శ్మశాన వాటిక తీర్చిదిద్దే విధంగా దాని మీద శాయశక్తిలా పనిచేస్తాను. ఇదే 3 ఎకరాల బఫర్ జోన్ కబ్జాలకు ఎవరైతే పాల్పడాలని చూసిరో ఎవడైనా ఎంతటి వాడున్నా సరే తప్పకుండా అది పేద ప్రజలకు అందే విధంగా నేను తప్పకుండా పోరాడతా. టెంపరవరీగానే రాజకీయాలు ఉంటాయిపోతాయి, కానీ శాశ్వతంగా మనుషులు మనం ఉంటాం కాబట్టి గోల్నాక డివిజన్లో ఎవరైనా అరాచకాలు సృష్టిస్తామని ముందుకు వెళ్ళినా కరప్షన్ చేద్దామని పేద ప్రజలు ఇల్లులు కట్టుకున్న ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా ఎవరినైనా ఊరుకునే సమస్య లేదు. ఖబర్దార్ దీని మీద చెప్తున్నా. ప్రజలకు అండగా నేనుంటా. ఏ సమస్య వచ్చినా నేనుంటా. ఎవడన్నా ఏదన్నా వసూలుకు పాల్పడినట్టు ఏదైనా నా బస్తీ కమిటీల నుంచి ఆధారాలు తీసుకోండి, రికార్డులు చేయండి. వాళ్ళు ఏదైనా పైసలకు ఇబ్బందులు పెట్టినా ఏదైనా సమస్యలు సృష్టించడానికి రికార్డులు చేయండి. బాజాబ్గా పోలీస్ డిపార్ట్మెంట్లో కేసు పెట్టి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళని ముందుకెళ్తాము. గోల్నాక డివిజన్ ప్రజలకు ఇప్పటివరకు 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశామనేది ప్రతి బస్తీ ప్రతి కాలనీలో ప్రతి పౌరుని అడిగితే కూడా గోల్నాక డివిజన్లో 5 ఏళ్లలో ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరు చెప్తారు. ఈ దుష్ప్రచారాలు చేసే వాళ్ళకు కూడా ప్రజలకు తెలుసు కాబట్టి పబ్లిక్ అభివృద్ధి మనకు ముఖ్యం, డివిజన్ అభివృద్ధి మాకు ముఖ్యం. డివిజన్లో తప్పకుండా రానున్న రోజులలో కూడా మాకంటే మంచిగా చేస్తామనే ఏదైతే డెవలప్మెంట్ మాకంటే మంచిగా చేస్తామనే లవణ్య గారి కంటే ఎక్కువ మంచిగా డెవలప్ చేస్తామనే ఉద్దేశం ఏదైనా ఉంటే దాని మీద పోరాడండి. మేము ఇంకా మంచి చేస్తామని చేయండి తప్ప అరాచకాలు సృష్టిస్తామంటే గోల్నాకల ఖబర్దార్ బిడ్డ ఎవడైనా సరే కొన్ని రోజుల వరకే మీ అన్ని పరిమితం. తప్పకుండా నేను చెప్తున్నాను, ప్రజల పక్షాన నిలబడతా. ఏ సమస్య వచ్చినా నిలబడతారని కూడా మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ మరియు విధంగా అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ఈ ఆత్మీయ సమ్మేళనం కుల మతాలకు విభేదంగా అందరూ వచ్చి మనకు ఈ కుల సంఘాలు కావచ్చు, మత సంఘాలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ మాకు అందుబాటులో ఉండి మాకు సహాయ సహకారం అందించి ప్రజల సహకారం అందించినందుకు మాకు అందరికీ పాదాభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ఈ చిన్న వయసులో ఈ అవకాశం ఇచ్చిన గోల్నాక డివిజన్ ప్రజలకు ఎప్పటికీ జీవితాంతం ఈ గోల్నాక అంటేనే గోల్డెన్ మెంబర్స్. తప్పకుండా ఇందులో కొంతమంది ఉంటుండొచ్చు, కానీ తప్పకుండా అందరికీ గోల్నాక ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ నుంచి అనేది పార్టీ నిర్ణయం ఇస్తుంది. పార్టీ నిర్ణయించిన దాని ప్రకారం మేము తప్పకుండా గోల్నాకలో మేము ఆల్రెడీ సెట్టింగే కాబట్టి తప్పకుండా గోల్నాక మీద తప్పకుండా మాకు అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు రిజర్వేషన్లు వేసినప్పుడు దాని అనుగుణంగా నేను అప్పటికి మీకు రిజర్వేషన్ల టైంలో మీకు అందరికీ ప్రతి మీడియా మిత్రులకి నేను వివరిస్తాను. ఎవరి ఇంట్లోకి వెళ్ళి టికెట్లు వచ్చేటివి కాదు, ఎవరి సొత్తు కాదు. పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే మేము ఎవరైతే వాళ్ళకి టికెట్ వీళ్ళకి టికెట్ అని చెప్పుకునే వాళ్ళకి నేను మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మేము ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కలిసినే ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కూడా కార్పొరేటర్లు గెలవడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరం ఐక్యతగా పనిచేయాలి, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయాలి. ఈ ఏదైనా చిన్న సమస్యలు ఉంటే కలిసిపోయే విధంగా చర్చలు జరుగుతాయి తొందరలో తప్పకుండా. అది నాకు ఆ నమ్మకం పూర్తి విశ్వాసం ఉంది. ప్రజల పక్షాన నిలబడతాం మేము తప్పకుండా. పార్టీ నిర్ణయం మా నిర్ణయం ఒకటే. పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా కేటీఆర్ గారు కావచ్చు, మా హరీష్ అన్న గారు కావచ్చు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు
సెట్టింగ్లు అప్పుడు అంటే సెట్టింగ్లకు ఇస్తారు. పార్టీ నిర్ణయం ఉంటుంది. ఈరోజు నేను నీవు అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ మాయలలో పడకండి. స్థానికంగా ఎవరైనా సరే కార్పొరేటర్ టికెట్ అంటే పార్టీ నిర్ణయం ఉంటుంది. ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు ఇస్తే మాత్రం ఇప్పుడు ఎవరిష్టం ఇస్తే ఇస్తానికి ఇది పార్టీ ఎవరి ఐఎస్ఎం కాదు. పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుంది. కార్యకర్తలు ఎవరు, మంచోళ్ళు ఎవరు, చెడ్డలు ఎవరు పార్టీకి అన్నీ తెలుసు. ఆ టైం వచ్చినప్పుడు పార్టీ సందర్భం బట్టి పార్టీ నిర్ణయిస్తుంది. ఆ పార్టీ ఏరియా నిర్ణయిస్తే ఆ ఏరియాలో మేము కట్టుబడి ఉంటాం.